హలో గాయ్స్! ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతానే సబ్స్క్రైబ్ చేయండి. కుక్ విత్ జాతరతో సాటర్డే ఎపిసోడ్ మీకు ఎంతమందికి నచ్చింది ప్లీజ్ కామెంట్ చేయండి. నేను మార్నింగే చేస్తున్నా, ఏమో చూడాలి. అప్లోడ్ అంటే ఈవినింగ్ వరకు అప్లోడ్ కొట్టేస్తాను నేను పక్కా. అది మార్నింగే చేస్తున్నాను. ఆల్రెడీ ఎపిసోడ్ కూడా చూశాను. కొన్ని విషయాల్లో నాకు ఎందుకో అయ్యో ఏంట్రా బాబు ఇట్లా పాపం కామన్‌గా ఊకే వచ్చి లాస్ట్‌కి వస్తున్నారు ఏంటి, లాస్ట్‌కి వేస్తున్నారు ఏంటి అని ఒక థాట్ కూడా అనిపించింది. మీకు ఎంతమందికి అయ్యో అని అనిపించిందో కూడా కమెంట్ చేస్తారని అనుకుంటున్నా. అది ఎవరిని అలా అంటున్నాను కూడా మీకు తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే నా ఛానల్‌లో మోర్ దెన్ మ్యాక్సిమం వాళ్ళ వీడియోసే ఉంటాయి కాబట్టి ఓకే. ఈవిడ ఎవరి గురించి చెప్పిందని కూడా మీరు అనుకోవచ్చు. ఓకే, మనం ముందుగా మాట్లాడుకుందాం. కుక్ విత్ జాతిరత్నాల గురించి సాటర్డే ఎపిసోడ్ గురించి మాట్లాడాలి. సాటర్డే ఎపిసోడ్ ఏంటబ్బా, అటు వాళ్ళు ఇటు అయినరు, ఇటు వాళ్ళు అటు అయినరు, వీళ్ళేంద్రా నాయన అని ఒక థాట్ అయితే అనిపించింది అనుకోండి. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేయండి. నాకైతే ఈ అనిపించింది అన్నట్టుగా అలా అనిపించింది. సరే, ఫస్ట్ కుక్ విత్ జాతిరత్నాలు ఫస్ట్ మన ఎవరు మన ప్రదీపాన్ని వస్తాడు. అసుర 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 రామనసుడా పుష్పనాయక విస్తవే ఆ పాట ఉంటుంది. ఆ పాటతో వచ్చాడు మన ఎవరు మన ప్రదీపన్న ఆ సాంగ్తో వచ్చారు. ఆ సాంగ్తో వచ్చిన తర్వాత ఓకే, ఇంకా తర్వాత వీళ్ళు మన జాతిరత్నం అంటున్నా జడ్జెస్ వచ్చారు. ఏదో సాంగ్ వచ్చిందబ్బా, నాకు గుర్తుకొస్తుంది ఇప్పుడు. ఓకే, వాళ్ళు సాంగ్తో వచ్చారు. అరుపులు అని ఏదో వచ్చింది. ఏ బిడ్డ ఇది నా అడ్డ జిన్ డింగ్ 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 డింగ్, ఏ బిడ్డ ఇది మా అడ్డ ఆ సాంగ్తో వస్తారు. ఆ సాంగ్తో వచ్చినాక ఒక శ్రీదేవి గారు ఈరోజు మనం విలన్ లాగా ఉండాలి, మనం అందరం విలన్స్ అంటే మీరు విలనా అని అంటే అవును నేను విలనే అని అంటారు. బాగా ఫన్ అనిపించింది. మీకు ఎంతమందికి కామెంట్ చాలా చాలా మంచి అనిపించింది ఫ్రెండ్స్. నిజంగా విలన్ క్యారెక్టర్తో వస్తారు. నేను విలన్ని అని వీళ్ళు చెప్తా అందరూ. అవునా, అరుణ మేడం అందరికన్నా మెయిన్ విలన్ అరుణ గారు ఎందుకు మెయిన్ విలన్ అంటున్నాను అని అంటారు. ఎందుకు మెయిన్ విలన్ మన అరుణ గారు అంటే, అరుణ గారు మీరు తెలియనట్టుంటారు కానీ అన్నీ మెల్లగా చూస్తూనే ఉంటారు మేడం మీరు అని మన ప్రదీప్ అంటుంటాడు. ప్రదీప్ అన్నప్పుడు అవునా అని కామెడీ ఏదో మాట్లాడుకుంటారు. అది మీ అందరికీ నచ్చిందా లేదా కూడా కమెంట్ చేయండి. తర్వాత అంటే మీరు ఇప్పుడు మనం అందరికీ అదేంటంటారు విలన్స్ లాగా ప్రవర్తించాలా అంటే అవును మనం విలన్స్ లాగా ప్రవర్తించాలి అని అంటారు. తర్వాత ఇంకా కుక్స్ ఎరటి సంద్రంభ అయ్యా అరే ఆ పాట పాడుకుంటా ఫస్ట్ ఆశిక వస్తుంది, సెకండ్ పునర్నవి వస్తారు, రాకేష్ అని వస్తారు, అదే పవన్ వస్తారు, లాస్ట్ తనుజ వస్తుంది. తర్వాత గ్రూప్లో అందరు ఫేస్బుక్ కొత్తగా మారాయి, అక్కటోళ్ళు ఇక్కటోళ్ళు అక్కడ వచ్చారు అని అంటారు. భలే ఫన్ అనిపించింది. మీకు ఎంతమందికి అక్కటోళ్ళు ఇక్కటోళ్ళు అక్కడ వచ్చారు అని అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే ఇక్కటోళ్ళు అక్కడ ఏంటబ్బా ఇలా వచ్చేసారు అని ఒక తాట అనిపించింది అనుకోండి. నిజంగా నాకైతే అనిపించింది. సరే అని తనుజ పవన్ అరే ఏంట్రా నువ్వు మళ్ళీ ఇక్కడ వచ్చావేంట్రా అని అంటే అవును ఇటే వచ్చేసాను. ఎందుకు వచ్చావురా మళ్ళీ అంటే రాకేష్ అన్న ఏదో రమ్మన్నాడు అందుకోసం నేను వచ్చాను అని అంటారు. అది నాకు చాలా ఫన్ అనిపించింది ఫ్రెండ్స్. నిజంగా చాలా క్యూట్ అనిపించింది. తర్వాత ఏదో వచ్చాను అలా అని అంటారు. సూపర్. తర్వాత రాకేష్ అన్న సరే పవన్ ఏంటి నువ్వు ఇలా వచ్చేసావు అని ఇక పవన్ని కూడా కామెడీ చేస్తుంటాడు. అది మన అందరికి తెలిసింది. చాలా చాలా ఫన్ అనిపించింది నాకైతే. పవన్ అయినాక రాకేష్ అన్న ఏంటి ఇలా వచ్చావు అని అంటే ఏదో 5 నిమిషాలు ఇలా ఇంకా కామెడీగా మాట్లాడుకుంటారు. వాళ్ళందరూ నిజంగా పిచ్చ ఫన్ అనుకోండి ఈరోజు. ఓకే, కావాలని పవన్ని లాస్ట్ వేస్తుందని నాకు చాలా చాలా అనిపిస్తుంది. ఏంట్రా బాబు ఈ మార్క్స్ అని కూడా అనిపిస్తుంది. ఎందుకు నాకు పవన్ లాస్ట్ వస్తే వీడియోస్ కూడా చేయాలని అనిపిస్తలేదు. నిజంగా కుక్ విత్ జాతిరత్నాల్లో పవన్కి అన్యాయం జరుగుతుందని మీకు ఎంతమంది కనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత ఇంకా రాకేష్ అన్న మీ గురించి నాకు ఈరోజు ఒక 5 నిమిషాలు నాకు మన పేరు ఆయన పేరు వస్తలేదమ్మా. నాకు ప్రతిపన్న 5 నిమిషాలు కావాలండి. ఎందుకంటే ఈరోజు కత్తిలా ఉంది. మనని ఎట్టి పరిస్థితుల్లో గొడవ మనతో ఉండాలి.
మనం మాట్లాడాలి అని ఇంకా ఏదో ఫన్నీగా మాట్లాడుతుంటే అది సూపర్ ఫన్ అనుకోండి. మీకు ఎంతమందికి నచ్చిందో కూడా కమెంట్ చేయండి. తర్వాత అవునా అంటే ప్రదీప్ శ్రీదేవి మేడం ఫన్ చేస్తారు. అంటే ప్రదీప్ కూరగాయలు అవన్నీ కట్ చేయడానికి అంటున్నావా అని అంటే అవును మేడం రియల్గానే ప్రదీప్ అన్న అలా ఉండాలి అని కోరిక మేడం ఉండాలి మనతోనే అని అంటారు. జాగ్రత్త అందరు నిజంగా చాలా ఫన్ అనిపించింది. మీకు ఎంతమంది ఆ విషయం ఫన్ అనిపించిందో కూడా కమెంట్ చేయండి. అందరు మన దగ్గర ఉంటేనే బాగుంటుంది అని అనిపించింది అని అంటారు. తర్వాత ఆశిక ఇంకా ఆశిక కూడా అవునా ఈసారి చూద్దాం ఎలా ఉందంటే ఈ అన్న మన సారీ ఇతను ఫస్ట్ వచ్చినప్పుడు మన రాకేష్ వచ్చినప్పుడు సండే వాళ్ళతో అంకుల్ అనిపించుకుంటే ఈయన కూడా అంకుల్ అనిపించుకోవడం కోసం వచ్చిందా అని ఇంకా జోక్ చేసేది భలే ఫన్ అనిపించింది. నిజంగా చాలా 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 బాగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేయండి. తర్వాత ఇంకా చాలా ఫన్ అనిపించింది. మీకు ఎంతమందికి ఆ ఫన్ అనిపించిందో కూడా కమెంట్ చేయండి. రియల్ నాకైతే సూపర్ అనిపించింది. తర్వాత ఆశ కావాలి వాళ్ళందరూ నిజంగా నాకైతే పిచ్చ పని అనిపించింది ఫ్రెండ్స్. నిజంగా కనుక ఏంటి సార్ మీరు అంకుల్ తనుజ వీళ్ళిద్దరు అవునవును అంకుల్ అని ఇంకా కామెడీ మాట్లాడుతుంటే సార్ అంకుల్ అనకండి సార్ అంటే మీరు అంకుల్ అనకండి అబ్బా మీరు అంకుల్ అనకండి అంటే కనుక ఎవరెవరన్నా ఏదో అంటే కుక్స్ అని అంటే కుక్స్ ఇంకా వాళ్ళందరూ క్యారెక్టర్స్ చూపించినప్పుడు అంకుల్ అనకండి మీరు అని అంటే అంకుల్ అనకండి అని బాగానే సీరియస్గా మాట్లాడుతున్నావు అని అంటది. చాలా ఫన్ అనిపించింది. మీకు ఎంతమందికి ఆ మాట అనిపించిందో కూడా కమెంట్ చేయండి. బాగానే సీరియస్గా మాట్లాడుతున్నావు అని అంటది. అది సూపర్ ఫన్ అనిపించింది. తర్వాత మన రాకేష్ అన్న నిజంగా ఫన్ అనిపించింది ఫ్రెండ్స్. నాకైతే సూపర్ ఫన్ అనిపించింది. తర్వాత రాకేష్ అన్న వాళ్ళు కూడా సరే అంటే రీతు కూడా వచ్చింది అక్కడ. రీతు అంటే ఇక్కడ కూడా తీసుకొచ్చావు అంటే అన్న నాకే తెలియదు అన్న రీతు వచ్చిందని అన్న అని అంటాడు. అది చాలా కామెడీ అనిపించింది. నిజంగా కామెడీ అన్న నాకే తెలియదు అన్న రీతు వచ్చిందని రియల్గా అన్న నాకు తెలియదు అని అంటాడు. తర్వాత ఓకే మళ్ళీ ఏదో ఫ్యామిలీని తీసుకొని వచ్చిండు నువ్వు అలా అంటున్నావు అని నేను జోక్ అయితే మాట్లాడతాడు. అది సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి జోక్గా మాట్లాడి అది హైలైట్ అనిపించింది. ఇంకా పేరెంట్ టాస్క్ రాకేష్ అన్న ఫస్ట్ పెద్ద మనిషి కాబట్టి పెద్ద ఆయన ముందే రావాలంటే ఒక్కొక్కరికి బజర్ నొక్కితే అదే బజర్ నొక్కితే వాళ్ళు అదేమంటారు అబ్బా వస్తలేదు ఇప్పుడు గుర్తుకొస్తలేదు. బజర్ నొక్కితే వాళ్ళకి షాక్ వస్తుంది. షాక్ రాని వాళ్ళు వీళ్ళు రావాలి అని అంటారు. అలా షాక్ రాని వాళ్ళు వీళ్ళకి కావాలి అన్నప్పుడు మన ఎవరు రావాలి మీకు అంటే ఎవరు కావాలి మీకు అంటే నాకు సుహాసిని కావాలి అంటాడు. సుహాసిని కావాలంటే సుహాసిని నొక్కాలి కదా నువ్వు సుహాసిని బజర్ నొక్కాలి కదా అని అంటాడు. అంటే ఇంకా సువాసన ఒకటే కాదు ఇంకెవరు రావద్దంటే అయ్యో దేవుడా నాకు ఎవరైనా రావచ్చు అబ్బాయి ఎవరైనా ఓకే నాకు అని అంటుంది. అది భలే అనిపించింది. కామెడీ అనిపిస్తుంది. నూకరాజు వస్తాను. నూకరాజు మాత్రం పిచ్చ కామెడీ నిజం చెప్పిన సూపర్ అనుకోండి. హైలైట్ అనిపించింది నాకు. మీకు ఎంతో మందికి హైలైట్ అనిపించిందో కూడా కమెంట్ చేయండి. తర్వాత నిజంగా ఏమన్నా కామెడీ నూకరాజు డైలాగ్స్ అవన్నీ సూపర్ అనిపించింది. మీకు నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. తర్వాత పునర్నవి నీకు ఎవరు కావాలని అంటారు. పునర్నవి ఎవరు కావాలంటే నాకు అవినాష్ కావాలంటే అదే అవినాష్ అంటే అవినాష్ బజర్ నొక్కాలి కదంటే అవినాష్ అన్న రీతి వస్తుంది. రీతి వచ్చినప్పుడు పశుపతి తల్లిగా నిన్ను బంధిస్తాను నా కొడుకు విడుదల అని వస్తుంది. కామెడీ నిజంగా సూపర్ ఫన్ అనుకోండి. నూకరాజు కూడా మన రీతు వాళ్ళతో కామెడీ చేస్తుంటారు. హైలైట్ ప్లేస్ నిజంగా పిచ్చ కామెడీ. వీళ్ళ జాతిరత్నాలు లేకపోతే కుక్కు జాతిరత్నాలు లేకపోతే కుక్స్ కన్నా జాతిరత్నాలు పిచ్చ కామెడీ చేస్తుంటారు. అది మనందరికి తెలిసింది. తనుజ వచ్చినప్పుడు మీకు ఎవరు కావాలని తనుజని అడిగితే నాకు అదే మణికాడు కావాలని వేరే వాళ్ళు అంటారు. అయితే ఇప్పుడు నన్ను అంటే లేదు నాకు ఎవరైనా ఓకే అవినాష్ వస్తే అవినాష్ ఫన్ నిజా అవినాష్ అన్న ఫన్ కూడా సూపర్ పవన్ వస్తాడు. పవన్కి సుహాసినకు వస్తాడు. మణికంఠ సుహాసిని మిగులుతారు. మణికంఠలో సుహాసిని అని చూసినప్పుడు పవన్కి సుహాసినకు వస్తుంది. అది మళ్ళీ కామన్ అనిపించింది. మీకు ఎంతమందికి అడుగులు ఈ పడతాయి నేను అని సుహాసినకు గెటప్ మాత్రం హైలైట్. మీకు ఎంతమందికి సుహాసినకు గెటప్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. మణికంఠ తన ఇష్టమే అయిపోయింది. ఎవరు ఇష్టమైపోయినా ఏంటి ఇంతకు తన ఇష్టం అయిపోయింది అది అని అట్లా చాలా చాలా బాగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేయండి. సూపర్ అనిపించింది. వెనక సుహాసిని కూడా వస్తుంది. వెనక తర్వాత లాస్ట్ మణికంఠ ఆశిక అబ్బా నాకైతే ఇప్పుడు నాకు ఇష్టమే లేదు నాకు వద్దే వద్దు అని ఆశిక అంటది.
ఎందుకంటే ఆశ అంటే నాకు వద్దే వద్దు నాకు వద్దే వద్దని ఇంకా ఆశ కామెడీ మాట్లాడుతుంటే అది భలే ఫన్ అనిపించింది. మీకు ఎంతమంది అనిపించిందో మంచిగా కనుక పేరెంట్ టాస్క్ అయిపోయింది. అయితే ఇప్పుడు అడ్వాంటేజ్ టాస్క్ ఒక టేస్ట్ ఒక స్మెల్ టేస్ట్ ఒక సబ్ ఇస్తారు లాలీపాప్ అనుకుంటుంది లాలీపాప్ ఇస్తారు అది అది టేస్ట్ స్మెల్ అని అలా చూపిస్తారు. తనుజ అవుట్ అవుతుంది, పవన్ అవుట్ అవుతాడు, ఆశిక అవుట్ అవుతుంది, మన రాకేష్ అన్న అవుట్ అవుతాడు, పునర్నవి రైతు విన్నర్స్ అవుతారు. అది సూపర్ 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 ఫుడ్ అందరు ఒక్కొక్కరిని ఒక్కొక్క మన ఎవరు ఆయన పేరు ఉంటారు కదా పేరు వస్తుంది సార్ ఫ్రాన్స్ సంజయ్ తుమ్మ గారు మీరు ఏం ఫుడ్ వండుతుర్రు అని అడుగుతాడు మన వీళ్ళని. అడిగినప్పుడు ఈ ఫుడ్ ఏ ఫుడ్ వండుతున్నారో అడుగుతాడు. అడిగినప్పుడు ఈ ఫుడ్ అంటే మీరు ఆ ఫుడ్ అంటే ఏమేమి ఫుడ్ అందరు అడిగినప్పుడు అందరు చెప్తుంటారు. అది సూపర్. తర్వాత ఇంకో వీళ్ళ కామెడీ రీతుది అవినాష్ది వీళ్ళ కామెడీ అయితే పిచ్చ కామెడీ ఫ్రెండ్స్. నిజంగా నాకైతే పిచ్చ నవ్వడొచ్చింది. వాళ్ళని నేను వందిస్తా నాకు ఈరోజు ఎవరి కామెడీ నచ్చింది అంటే మెయిన్ ఇంపార్టెంట్ నూకరాజ్ కామెడీ మాత్రం పిచ్చగా నవ్వు నిజంగా చాలా బాగా అనిపించింది. నూకరాజ్ కామెడీ మాత్రం నాకు సూపర్ సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి ఎవరి కామెడీ నచ్చిందో కూడా కమెంట్ చేయండి. ఆయన వేసే డైలాగులు అవన్నీ చాలా బాగా అనిపించింది. నిజంగా నాకైతే సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేశారని అనుకుంటున్నాను. సరే ఇంకా అంత వంటలు అయిపోయినాయి, వాళ్ళు పేరెంట్ క్లాస్ వాళ్ళ వంటలు అయిపోయినాయి, అది ఓకే. తర్వాత మన కుక్స్ టేస్టింగ్ పునర్నవి రీతి వస్తారు లెమన్తోన గార్లిక్ ఏదో సాలడ్స్ చికెన్ ఫిష్తోనే ఏదో చేస్తుంది. ఇంకా సంజయ్ కుమార్ ఫిష్తోనే ఇది అయితే సూపర్ ఉంది, నైస్, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది అని చెప్తారు. తర్వాత శ్రీదేవి గారు అబ్బా టేస్ట్ మాత్రం అదిరిపోయింది పునర్నవి, వెరీ వెరీ నైస్, చాలా బాగా చేసావు, నిజంగా టేస్ట్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. టేస్ట్ మాత్రం రియల్ చాలా చాలా బాగుంది నిజంగా. ఇట్లా నేను ఏదో చేసింది ఏదో చేస్తుంది అనుకొని నేను అలానే అనుకున్నా. కానీ ఈరోజు మాత్రం టేస్ట్ చాలా బాగుంది అంటారు. ఆలీ గారు కబాబ్లో అక్కడ చేశారు, ఇది ఖత్తర్లో చేశారు, ఇది ఇక్కడ ఫస్ట్ టైం. నేను అప్పుడు పోయినప్పుడు 2 గిన్నెలు తెచ్చుకున్నా. అలాంటి కొన్ని సిచ్యువేషన్ అలాంటివి ఇప్పుడైతే నాకైతే చాలా టేస్ట్ అనిపించింది అంటారు. వెనక అరుణ గారు ఇండియన్ స్టైల్లో చాలా బాగుంది, ఇది మాత్రం సూపర్ సూపర్ ఉందని చెప్తారు. అరుణ గారు కూడా చాలా చాలా బాగుంది. 4th ప్లేస్ వస్తుంది, 89 వస్తుంది మన ఎవరికి పునర్నవికి 89 వస్తుంది ఓకే. తర్వాత పవన్ మన సుహాసిని అక్క పైనాపిల్ కర్రీ కొబ్బరి రైస్ ఆలుతోన అది చేసి బజ్జీలాగా ఒక బుర్జీలాగా చేస్తారు, అది బాగుంది. అరుణ గారు ఈసారి మాత్రం వెరీ నైస్, చాలా చాలా బాగుంది, టేస్ట్ మాత్రం ఒక రేంజ్లో ఉంది, సూపర్ సూపర్, వెరీ ఎమ్మి వెరీ గుడ్ గుడ్. నీ ఈరోజు ఇంకా మన ఆలి గారు కూడా అంటారు హిట్, నీ వంట హిట్ అయిపోయింది ఈరోజు, చాలా చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది అని అన్నారు. ఓకే నైస్. తర్వాత నాకు నచ్చలేదు లాస్ట్లో నేను చెప్తాను. వెనక సుహాసిని గారు గురించి చెప్తారు, అంటే ఆమె క్యారెక్టర్ గురించి చెప్తారు. చాలా చాలా మంచి క్యారెక్టర్, గయ్యాడిది అని అనుకుంటారు కానీ లేదు, చాలా చాలా మంచి క్యారెక్టర్, చాలా మంచి ఆవిడ అని ఇంకా మంచి నిజంగా చాలా చాలా మంచి చెప్తారు. నాకైతే సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించింది కదా. శ్రీదేవి గారు పవన్ ఎక్స్ట్రా టేస్ట్ మాత్రం ఎమ్మి సూపర్. నేను ఫస్ట్ అనుకున్నా పైనాపిల్తో అయితే ఏముంటుంది, పైనాపిల్తో అది ముందే బుజ్జి ఉంటుంది కదా, ఏమంత బాగుండదు అనుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంది, చాలా చాలా బాగుంది, లేదా సూపర్ ఉంది అని అంటారు. అదైతే నాకు చాలా చాలా బాగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కామెంట్ చేయండి. తర్వాత టేస్ట్ అంతా చాలా బాగుంది అని అంటారు, అది హైలైట్. తర్వాత సంజయ్ తుమ్మ గారు ఇంకా మాట్లాడతారు, సూపర్ నిజంగా ఈరోజు ఎక్స్ట్రా సూపర్ చేసావు, చాలా గుడ్ నసుగున ఏదో ఎన్ని తప్పులు వెతకాలి ఏం వెతకాలి అని నేను అనుకున్నా కానీ అస్సలు కాలేదు, చాలా మంచిగా చేసావు, చాలా చాలా బాగుంది, నువ్వు నిజంగా హైలైట్ అని ఈ దానికి మీరే హైలైట్ అని చెప్పడం నాకైతే సూపర్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. కానీ 5th ప్లేస్ ఏంటండి నాకు అర్థమే కాలేదు, నిజంగా నాకు నచ్చలేదు. 88 వచ్చినాయి 5th ప్లేస్, అందరు మంచిగా వంటలు చేశారన్నారు, 88 వచ్చినాయి 5th ప్లేస్ ఇచ్చారు, నాకు అసలు నచ్చలేదు. అప్పుడు ఎక్స్ట్రానరీ అని చెప్పడం కూడా తప్పని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. నాకు నచ్చలేదు పవన్ని అలా పాపం అని నిజంగా నాకు వరస్ట్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నేను అరే మంచిగా చేస్తుండ్రు అంటారు, ఎక్స్ట్రానరీ అంటారు, మళ్ళీ ఇలా చేసిండు అలా చేసినాను అంటారు అని నాకు అది ఎక్కడ నచ్చలేదు. నిజంగా మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. రాకేష్ నూకరాజ్ గ్రైండ్ ఫీల్డ్ డిస్కో
ఇది రైస్ అదేంది గుమ్మడికాయతోనే చేశాడు. అది రాకేష్ అన్న సంజయ్ కుమార్, రాకేష్ నువ్వు సౌత్ ఇండియన్ ఫుడ్డే చేసావని మేము అప్పుడు ఫస్ట్ అనుకున్నాం, కానీ నువ్వు ఇక్కడ ఈ ఫుడ్ కూడా చేస్తున్నావు కదా, చాలా చాలా బాగుంది రాకేష్, నువ్వు గ్రేట్ రాకేష్ అని చెప్తారు. అది భలే అనిపించింది, సూపర్. తర్వాత ఆలి గారు కూడా గ్రేట్ రాకేష్, నిజంగా హైలైట్ అని అంటారు. తర్వాత అరుణ గారు కూడా గుడ్, నిజంగా వెరీ గుడ్, టేస్ట్ మాత్రం అమేజింగ్, సూపర్ సూపర్ చేసావు రాకేష్, చాలా చాలా బాగుంది టేస్ట్ అని చెప్తారు. నిజంగా హైలైట్ అనిపించింది, నాకు కూడా చాలా చాలా బాగా అనిపించింది. మీకు ఎంతమంది కనిపించింది కామెంట్ చేయండి. అరుణమ్మ కూడా వావ్ టూ గుడ్, అమేజింగ్, టూ టేస్ట్ మాత్రం హైలైట్, సూపర్ 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 అని అనిపించింది. సంజయ్ కుమార్ గారు కూడా టేస్ట్ మాత్రం హైలైట్ ఉంది, గుడ్ జాబ్ రాకేష్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నీ నుంచి ఇలాంటివి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజం చెప్తున్నా అసలు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంటారు. తర్వాత శ్రీదేవి మేడం కూడా చాలా బాగుంది టేస్ట్, అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, రాకేష్ నుంచి ఇలాంటిది అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది టేస్ట్ మాత్రం ఒక రేంజ్లో ఉంది, సూపర్ సూపర్ అని అంటారు. అది నాకైతే భలే నచ్చింది. మీకు ఎంతమందికి అనిపించిందో కమెంట్ చేయండి. తర్వాత తనుజ అవినాష్ వచ్చినప్పుడు చికెన్ కబాబు అంటే మండీతో కబాబ్ చేసి సూప్ చేసింది. మన అరుణ మేడం ఉన్నప్పుడు అరుణ మేడం ఫస్ట్ వెరీ నైస్, సూపర్, ముంబ అంటే ఇట్లా ముద్దిస్తుంది, సూపర్ అమ్మ, నిజంగా హైలైట్, చాలా చాలా బాగా చేశారు, చాలా టేస్టీగా చేశారు, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను, చాలా బాగుంది అని నేను చెప్తాను. ఇంకా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అంటే పిన్ని థ్యాంక్ యూ అని అంటారు మన అవినాష్. హాలి గారు సూపర్, ఫస్ట్ సూప్ అనేది నేను చెప్పలేదు, సూప్ కూడా చేసినప్పుడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అటు మటన్ది ఉడకబెట్టినప్పుడు అది ఉంటుంది, అది సూప్ చేసి చాలా టేస్ట్గా ఉంటుంది, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ సూప్ కూడా చేయడం నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేయండి అని అంటారు. నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే శ్రీదేవి గారు ఎక్స్ట్రా గుడ్ జాబ్, రియల్లీ హ్యాపీ, సూపర్ సూపర్, చాలా చాలా బాగా చేసావు తనుజ, హైలైట్ చేసావు, నువ్వు ఎంత బాగా చేసావు టేస్ట్ కూడా అని చెప్తుంటుంది. నాకైతే సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి అరే చాలా బాగా చేసింది తనుజ, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది, నిజం హైలైట్ అని మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేశారని నేను అనుకుంటున్నాను. నిజం నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఓకే, సంజయ్ తుమ్మ గారు ఫస్ట్ మీరు సూప్ అనేది చెప్పలేరు, ఓన్లీ ఇదే అని చెప్పారు, చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది అని చెప్తుంది, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది, అరే టేస్ట్ కూడా హైలైట్ ఉంది అని అంటారు. ఇంకా అయితే బొమ్మ చాలా చాలా బాగా చేస్తావు, చాలా బాగుంది అని అంటారు. 91 వస్తాయి, ఒక 94 వస్తాయి మన తనుజ వాళ్ళకు. ఫస్ట్ పొజిషన్లో మన తనుజ వాళ్ళు ఉంటారు, అది నాకు భలే అనిపించింది. మీకు ఎంతమందికి తనుజ వాళ్ళు ఫస్ట్ ప్లేస్ ఉండడం నచ్చిందో, ఫస్ట్ ప్లేస్ ఉండడం నాకు నేను తప్ప అనిపించలేదు, బాగుంది, కానీ వీళ్ళు ఇలానే చేయడం అని నాకు నచ్చలేదు. మీకు ఎంతమందికి అలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. తర్వాత ఆశిక మణికంఠ కేక్ చేశారు. కేక్ చేసినప్పుడు శ్రీదేవి మేడం ఎక్స్ట్రానరీ, నిజంగా చాలా బాగా చేసావు, సూపర్ చేసావు, ఎక్స్ట్రానరీగా చేసావని చాలా బాగుంది. ఆశిక అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, సూపర్ చేసావు, చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది అని అంటది, అది భలే అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేయండి. తర్వాత ఆలిగారు టేస్ట్ కూడా చాలా బాగుంది, ఆశిక నిజం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, సూపర్. ఇది ఎప్పుడు నేను ఓకే ఫస్ట్ మణికంఠ ఉన్నాడు కదా, అదేమంత బాగుండదు కదా అని అనుకున్నా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా చేసావు, చాలా చాలా బాగుంది, ఆ టేస్ట్ మాత్రం హైలైట్ ఉంది అని చెప్తారు. నాకు అది చాలా బాగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేయండి. సంజయ్ టుమ్మ మీరు ఈరోజు మాత్రం ప్రతి కుక్కు వంటలు మాత్రం ఒక రేంజ్లో చేశారు, చాలా బాగుంది, ఆ వంటలు కూడా ఎంత బాగా చేశారో అంత బాగా చేశారు, చాలా టేస్టీగా ఉంది. ఈరోజు మాత్రం ఇలాంటి వంట ఈరోజు చేశారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, చాలా బాగా చేశారు, సూపర్ అని చెప్తుంది. నాకైతే చాలా చాలా మంచిగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకో డెమోని లాస్ట్లో వేయడం మాత్రం నాకు నిజంగా నచ్చలేదు. మీకు ఎంతమందికి అనిపించిందో కమెంట్ చేయండి. డెమోని కావాలని లాస్ట్లో చేయాలనుకుంటున్నారా, కావాలని అలా చేస్తున్నారా, అతను వంట బాగుందని చెప్పారు, మళ్ళీ వంట గురించి తీయడం అయితే నాకు నచ్చలేదు. మీకు ఎంతమందికి అలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. నిజంగా ఇప్పుడు వంట బాగుంది అని చెప్పారు, వంట బాగుంది అన్నప్పుడు ఆ వంటకు తగినన్ని మార్కులు కూడా వేయొచ్చు కదా అని అనిపించింది. మీకు ఎంతమంది ఆశిక వాళ్ళ 3rd ప్లేస్ వచ్చారు, ఓకే 90 మార్క్స్ వచ్చాయి, మర్చిపోయినా, సారీ ఫ్రెండ్స్. ఇంకా తర్వాత ఓకే మనకు వంట బాగుంది అని చెప్పి మీరు ఆ వంటని రెస్పెక్ట్ చేయకుండా అలా చేయడం నాకు ఐ హేట్ దిస్
దాని ఇంకా మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ మాత్రం తప్పకుండా చేశారని నేను అనుకుంటున్నాను. కామెంట్ మాత్రం తప్పకుండా చేశారని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఇంకా మీరు ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీకు నచ్చితే కమెంట్ చేశారని అనుకుంటున్నాను. బిగ్ బాస్ కంటెంట్ కూడా పాత వీడియోస్ కూడా నేను చేస్తున్నాను. పాత వీడియోస్ మీన్స్ అంటే హాబీ వాళ్ళని తీసుకొని నేను ఇంకా చేయడం చాలా ట్రై చేస్తున్నాను. ఎలాంటి సక్సెస్ వస్తలే అని నిజంగా ఒక్కొక్కసారి ఎమోషనల్ అనిపిస్తుంది అనుకోండి, కానీ తప్పదు. ఓకే సరేలే ఇప్పుడు ఒకసారి వస్తుంది సక్సెస్ అనే ఒక థింగ్తోనే నేను ఆలోచిస్తున్నాను. చెయ్యాలి, ఏదో ఒకటి చేయాలి, మనం ఎవరితో అనిపించుకోలేము, అది కూడా ఒక థింగ్ ఉంది. ఓకే సరేలే, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేశారనుకుంటా, షేర్ చేశారనుకుంటా, సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటా. నిజంగా మీకు ఈ వీడియోస్ నచ్చుతాయని లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.